హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇదేంటి అనుకుంటున్నారా? మినిస్టర్ మేడం గారి ఇల్లు దగ్గర ఇలా అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులందరూ 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడాను ఇలా తమ న్యాయం కోసం పోరాడుతున్నారు. అయితే ఏంటంటే విషయం, మెగా డిఎస్సిలో వీళ్ళందరూ కూడాను చాలా అన్యాయం గురయ్యారు. 10-15 సంవత్సరాలకు పనిచేస్తున్నటువంటి గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్లు ఈ రోజున ఎఫెక్ట్ అయ్యి రోడ్డు మీద పడ్డారనమాట. మాకు న్యాయం చేయాలి, మేము సంక్షేమ పథకాలు కోల్పోయి అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నాము, మాకు ఖచ్చితంగా న్యాయం చేయండి అంటూ ఈరోజు మినిస్టర్ మేడం దగ్గర వీళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు. రేషన్లో ఏడవద్దు. ఆయన 20 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఎలా తీసేస్తారు? 2 సంవత్సరాలు తీసేసినా పర్వాలేదు. కానీ ఉపాధ్యాయులు అంటే చాలా గౌరవం కదా మేడం కి. ఈ రోజు ఉపాధ్యాయులు రోడ్డు మీద కూర్చొని ఆవిడ ఎందుకు కామ్గా ఉన్నారు? చెయ్యాలి. చర్చలు అయితే మళ్ళీ 10 మంది పంపిస్తారు, స్కూల్కి వెళ్ళిపోమంటారు. 10 మంది మళ్ళీ ఇరు తీసేస్తారు. ఏదో పెట్రోల్ తెచ్చేయండి, మరి అందరూ పోసేసుకోండి, చచ్చిపోతాం. మరి ఇంకేట్లేదు. భాస్కర్ సార్, పెట్రోల్ వెళ్తాండి మీరు అందరూ ఒకేసారి పోసుకొని. ఆన్లైన్ లో చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేసి ఉంటుంది. ఏది లేదు. ఏదైతే ఈరోజు మేడం గారి దగ్గరకు వచ్చాము, మేడం గారు కూడా సరైనటువంటి హామీ ఇవ్వలేదు. అందుకే ఈ రోజు ఇలా కూర్చున్నాం మేము. మా పరిస్థితి చాలా లేదు. రేషన్ సంవత్సరాలు పనిచేసి కోల్పోయి ఈ రోజుకు ఉపాధ్యాయులు పరిస్థితి ఉంది. మా పొట్ట కొట్టదు.
పనికిరాని వాళ్ళు ఎంతో మంది ఉన్నాం సార్ మేము ఇప్పుడు ఎలా మేము బతకాల బయటికి పోయి 15-18 సంవత్సరాలు పనిచేసిన సర్వీస్ వల్ల మేము ఈరోజు రోడ్డు మీద పోయి పడాలంటే ఎట్లా పోయి పడాలి తెలియదా మేడం గారు మాకు లోకేష్ బాబు చెప్పారు హామీ ఇచ్చారు మీకేం కాదు మీ ఉద్యోగాలు అని చెప్పారు మేడం ఈరోజు ఎందుకు లేదు మాకు ఆ మాట మేము కూడా మేడం పిల్లలు అంటాం కదా మాకు కూడా న్యాయం చేయాలి కదా అంతే లాఠీ దెబ్బల కన్నా పురుగుల మనం తెస్తే బెస్ట్. 1400 మంది సగం మంది ఇచ్చేసి సగం మంది విడుదల చేస్తే ఎలాగండి? ఏదైనామైతేనేమి మినిస్టర్ మేడం గారు మరి మా నిరసన చూసి మరి కొంతమంది 13 జిల్లాలకు సంబంధించినటువంటి లీడర్లకు లోనకు పిలిచి మాట్లాడడం జరిగింది. మరి ఏం మాట్లాడారు ఏంటి అనేది మా లీడర్ అయితే స్టేట్ లీడర్ అయితే ఇప్పుడు వివరించడం అనేది జరుగుతుంది. ఆయన ఏం చెప్తారనేది చెప్తున్నారు చూడండి. మా గతంలో కూడా కొంతవరకు మాకు అందరూ పంపించారు, మా జీతాలు కూడా తెచ్చుకున్నాం అమ్మగారే కాదు ఇప్పుడు కూడా మాకు న్యాయం చేస్తారని ఉద్దేశం దూరం వచ్చామని చెప్తే మేడం గారు ఒక మాట అన్నారు, మీకు న్యాయం చేయడం కోసమే 980 మందికి పోస్టులు ఇచ్చాం. సెక్రటరీ మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 980 మంది గ్రూప్లో 1453 మంది ఉంటే 980 మందికి ఇప్పుడు ఇలా మేము పోస్టింగ్ ఇచ్చాము. వాళ్ళందరూ లిస్ట్ కూడా ఉంది వాళ్ళ గ్రూప్లో వాళ్ళ ఫోన్లు కూడా చేశారని మీరు చెప్తారు. ఇప్పుడు మిగులుతుంది ఎంతమంది? 450 మంది ఇద్దరు దాకా మిగులుతారు. ఈ 450 మంది కోసము మేడం గారు చెప్తున్న మాట ఏంటంటే నేను ఆల్రెడీ మీకోసమే ఫైనాన్స్లో ఫైల్ పెట్టించాను, సీఎం గారు దృష్టి కూడా తీసుకెళ్ళాను, మన ఆర్థిక శాఖలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సార్ కూడా ఆ విషయం గురించి చెప్పి మా ఖచ్చితంగా న్యాయం చేయాలి సార్, మా దగ్గర రైతు మా వాళ్ళు ఇలా పనిచేస్తారని చెప్పి మన తరఫున మేడం చెప్పాల్సిన రిక్వెస్ట్ చేశారంట. ఆ ఫైలు ప్రాసెస్ జరగడానికి కొంత టైం పడుతుంది సార్. ఆ టైం కూడా అడిగాం మేము, పలానా రోజు పలానా వారం 10 రోజులు అంటే దానికి నేను స్పష్టంగా హామీ ఇవ్వలేదు. ఎందుకంటే ఆర్థిక శాఖ అనేది నా శాఖ కాదు, అది వేరే అధికారులు వేరే శాఖ కాబట్టి నేను వాళ్ళ ద్వారా ఏదైనా ఫాలోఅప్ చేస్తాను అని చెప్పి మేడం గారు ఆర్థిక శాఖలో ఉన్న అధికారికి ఏమైతే మెసేజ్ పంపారో ఆ మెసేజ్ కూడా సార్ వాళ్ళతో నాకు చూపించారు.